బాపూజీ వచనాలయం గురించి వాటిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మేము ఫిర్యాదు చేసిన వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషను స్పందించి వెంటనే కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేసు నంబరు 966/2025. వారు ఆన్లైన్లో ప్యూర్ చేసిన వెంటనే మాకు వారు కేసు నమోదు చేసినట్లు రిజిస్టర్ చేసినట్లు మాకు ప్రింట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సత్వరమే విచారణ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే సందర్భంలో దాంట్లో పేర్కొన్నది ఏమిటి అని అంటే, మొట్టమొదలు 10 రూపాయలుగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని 3750 రూపాయలకు పెంచడము ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజెప్పడం జరిగింది. బైలాస్లో నియమావళిలో 10 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని 3750 పెంచడం ద్వారా అంతకుముందే వారి కుటుంబంలో 150 నుంచి 200 వరకు దొంగ ఓట్లను నమోదు చేసుకొని సభ్యత్వ రుసుము పెంచారు. ఈ విధంగా మొత్తం 488 ఓట్లలో 200 ఓట్ల వరకు వాళ్ళ ఇంటి వాళ్ళ దోస్తులై వాళ్ళ యొక్క సిండికేట్లో నమోదు చేసుకొని ఎన్నికలు నిర్వహించుకున్నారు. కాబట్టి ఎన్నికల నిర్వహణ అనేటువంటిది చాలా తప్పు. ఇది అధ్యక్షుడిగా చలామణి అవుతున్నటువంటి భక్తవత్సలం ఢిల్లీ అనేటువంటి వ్యక్తి కావాలని చేసినటువంటి కుట్ర పూర్తి. అదేవిధంగా ఎవ్వరు పోటీ చేయకుండా సభ్యత్వం 2 ఏళ్ళు ఉంటేనే పోయి ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు, 5 ఏళ్ళు ఉంటేనే పోయి ప్రెసిడెంట్, కార్యదర్శి, కోశాధికారి పోటీ చేయాలని నిబంధన తీసుకొచ్చి ఆ నిబంధన కూడా బైలాసులో నియమావళిలో లేదు. ఎవరిని పోటీ చేయకుండా చేసి తన యొక్క ప్యానల్ని సెట్ చేసుకొని దాంట్లో సారా కళ్ళు కాంట్రాక్టర్లని నింపుకున్న విషయాన్ని మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు 8 దశాబ్దాలుగా 80 సంవత్సరాలుగా కిరాయిలు రూపాయి వసూలు చేసి జమ చేసినటువంటి 80 లక్షల రూపాయలని ఏ జనరల్ బాడీ ఆమోదం లేకుండా, సర్వసభ్య సమావేశం ఆమోదం లేకుండా, సభ్యుని ఆమోదం లేకుండా ఇష్టరీతిన ఖర్చు చేస్తూ మేము డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు. డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి 80 లక్షల్ని ఎవరిని అడిగి ఖర్చు చేశారు? అసలు డిజిటల్ లైబ్రరీ అనేటువంటి నిర్మాణాన్ని ఎక్కడ చేస్తారు? పాత భవనం ఏదైతే ఉందో అది హెరిటేజ్ భవనం కింద, పురాతన చారిత్రక కట్టడం కింద ఉన్నటువంటి బిల్డింగు. దాన్ని కూల్చే ముందు పురాతన శాఖకు, చారిత్రక శాఖకు సంబంధించి క్లియరెన్స్ తీసుకోవాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న వీళ్ళకు ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నాను. అందరితో చెప్తా ఉన్నారు సాయి కుమార్ గారు హైకోర్టుకి వెళ్ళారు, కేసు లేదు అని. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఈ కేసు ఏమిటి అని. ఈరోజు ఇగో ఇదే పేపర్లో మేము తెలియజేస్తున్నాం. హైకోర్టు నెట్ ఏదైతే ఉన్నదో ఆ నెట్లో కొడితే ఇవాళ కేసు ఉన్నది లేనిది తెలిసిపోతుంది. ఈరోజు రాత్రే మేము నెట్ని ఫాలో అయినాము. ఆ నెట్ లోపల ఇవాళ కేసు 13 తారీఖు నాడు ఇదే నెల ఉండే, ఆ తర్వాత కేసును ఆయనతో వాయిదా వేయడం జరిగింది, పెండింగ్ పెట్టారు. ఇందులో స్పష్టంగా ఆన్లైన్ నెట్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓవైపు హైకోర్టులో వీరు చేసిన విధానాలను ఎండగడుతూనే మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా దీని గురించి శ్రద్ధతో పరికించి పాటిస్తే వీరి యొక్క పట్టుదలని మేము ఇచ్చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మెమోరాండం మీద ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఆర్డీఓ గారు స్థానిక ఎంఆర్ఓలకు చెప్పి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ 26 తర్వాత విచారణను ఆర్డీఓ గారే స్వయంగా చేస్తారనే నమ్మకం మాకుంది. ఈ విధంగా ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుని, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి లైబ్రరీని వీళ్ళు అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. రోజు ఒకరిని తీసుకెళ్ళి వారికి శాలువాలు ఇచ్చి శాలువాలతో సన్మానం చేయించుకుంటూ ఉన్నారు. ఇది కాదు. కాబట్టి అక్రమాలపైన వెలుగుతీతలో భాగంగానే ఈరోజు మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసినందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజామాబాద్ పట్టణ వాసులది బాపూజీ వచనాలయము నిజామాబాద్ పట్టణ వాసులది. అది నిజామాబాద్ ప్రజల ప్రాపర్టీ. మన పూర్వీకులు దాన్ని మంచి ఉద్దేశంతో సమాజ ప్రజలకు పుస్తకాలు, లైబ్రరీ, తర్వాత పేపర్లు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో, మంచి సంకల్పంతో దాన్ని స్థాపించారు. కాకపోతే దాంట్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను బయటపడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేము అన్ని కోణాల్లో అప్లికేషన్ దరఖాస్తు పెట్టడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషను, స్టేట్ మానవ హక్కుల కమిషన్, సిబిసిఐడి, ఏసీబీ ఈ అన్ని శాఖలకు మేము పంపడం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇది నిజామాబాద్ ప్రజల సొత్తు కాబట్టి దాంట్లో దుర్వినియోగం జరగద్దని మా కోరిక.